హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే హెల్తీగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ డ్రింక్ అయితే మనం గోండ్ కటీరాతో చేస్తాము. ఈ గోండ్ కటీరా అనేది మన బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని చాలా త్వరగా తగ్గిస్తుంది. ముందుగా మనం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సబ్జా సీడ్స్, అలాగే లెమన్, అలాగే గోండ్ కటోరా, హనీ తీసుకున్న తర్వాత మనం గోండ్ కటీరాని ఇలా వాటర్లో వేసి ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనకి గోండ్ కటీరా అనేది ఎంత పర్ఫెక్ట్గా సోక్ అయ్యిందో. తర్వాత మనం వేరొక బౌల్లో సబ్జా సీడ్స్ అనేవి యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం అలాగే సోక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి సబ్జా కూడా ఎంత పర్ఫెక్ట్గా సోక్ అయిపోయినాయో. తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నటువంటి గోండ్ కటీరాని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం అలాగే ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్నటువంటి సబ్జా సీడ్స్ని కూడా మనం 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా హనీని కూడా మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మన స్వీట్కి తగినంత వరకు హనీని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల లెమన్ని మనం యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ డ్రింక్కి స్పెషల్ టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా నేనైతే 2 టేబుల్ స్పూన్ల లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినటువంటి క్వాంటిటీలో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించినట్టు ఇలా పర్ఫెక్ట్గా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనకి గోండ్ కటీరా అలాగే సబ్జా సీడ్స్, లెమన్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయినాయి. తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండేటువంటి గోండ్ కటీరా జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా మనకి ఈ డ్రింక్ అనేది రెడీ అయిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, మనకి ఈ డ్రింక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఓకే అండి.